మా బీసీ బిడ్డకు మా రజక బిడ్డకు అన్యాయం జరిగితే ఒప్పుకునేది లేదు. నేను వచ్చే లోపల ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి, నిందితులను రిమాండ్లోకి తీసుకోవాలా. రిమాండ్లోకి తీసుకొని ఇలా సండే కోర్టులు ఉన్నాయనేటువంటి నాటకాలు ఆడకుండా జడ్జి ఇంటికి పోయి రిమాండ్ చూపించి అక్కడి నుంచి జైలుకు పంపించాల. ఇది మీరు చేయాల్సినటువంటి పని. మీరు ఏం సెక్షన్స్ పెట్టిరు, ఏం చేసిరు, ఏం కథ, దాని వెనకాల ఎవరెవరు ఉన్నారో ఇదంతా తెలుసుకోవడానికి ఇలా మేము వస్తూ ఉన్నాం. ఆ బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ 2 నెలల పసికందు, ఆ పసికందు వాళ్ళ తల్లి ఏమో ఎస్సీ అంట, తండ్రి ఏమో రజక అంట. ఆ విజయవాడ కార్యక్రమాలు ఉండే అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకొని క్లియర్గా నాగర్ కర్నూలు పోతా ఉన్నాం. ఇక్కడ మా బిడ్డలకు అన్యాయం జరిగింది, వాళ్ళ కోసం, నా రజక సోదరుల కోసం ఇలా పోయి నిలబడడానికి మేమంతా బీసీలుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోతా ఉంది. ఇలా తాడో పేడో తేల్చుకునే మా బీసీల మీద ఈగ వాలినా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. ఈటితో కొడితే పత్తర్తో కొడతాం, మేము ఊకోవడానికి సిద్ధంగా లేము. వెనకటి కాలమా, ఇంకా దేవుని గుడిలో దేవుని మొక్తానికి వస్తే బీసీలు రాకూడదంటారా, రజకులు రాకూడదంటారా దేవుని గుడికి? ఎవరు రాబాయి మీరంతా?